జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని పల్లగుట్ట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న ధర్మసాగర్ మండలం రాయగూడెం గ్రామానికి చెందిన జోగు పరశురాములు హైమవతిల కుమారుడు జోగు తరుణ్ అనే విద్యార్థి ఛాతీ పొట్ట చేతులపైన బ్లేడ్లతో కోసి పేర్లు రాసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. గత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లోని విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలు, గుట్కా, సిగరెట్ తదితర నిషేధిత పదార్థాలు బయట నుండి తీసుకొని వచ్చి సేవిస్తూ పరస్పరం గొడవలకు పాల్పడుతున్న హాస్టల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హాస్టల్ యాజమాన్యాన్ని నిలదీస్తే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలు కాపాడాలని కోరారు. తొర్రూరు మండల పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంచు సంతోష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యక్తులకు అందరికీ మంచి వ్యక్తిగా, స్నేహశీలిగా, అందరి వాడుగా, అందరి మనసు గెలుచుకున్నటువంటి పెద్దన్న సంతు అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మరింత ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వారికి మంచి కలగాలని, ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నాం. పార్టీ తొర్రూరు మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంచు సంతోష్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా తరపున అతనికి TUWJH143 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా మరెన్నో పదవులు ఆశించాలని, ఈ తొర్రూరు మండలానికి మరిన్ని సేవలు అతని ద్వారా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. తప్పకుండా రేపు ఇంకొన్ని పదవులు కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఈరోజు నా జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విన్ రెడ్డి గారికి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి మాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, నా తోటి పార్టీ కుటుంబ సభ్యులకు, మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.